హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్ అయితే మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. సో, మా అక్క అయితే ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి నేను ఇట్లాగా షాప్‌లోకి సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనేసంటే, సరే అక్క పిల్లలకి ఏమన్నా వస్తువు కొన్ని తీసుకురా అనేసి అనింది. ఏం తీసుకురావాలో తెలియదమ్మా, నువ్వే రా నువ్వు చూసి తీసుకుందువు అంటే, సరే అని నేను మా అక్క అయితే బయలుదేరాము. సో అండి ఇదంతా కూడా మార్కెటు. ఇది పండగ ముందు రోజు అనమాట. ఇంక చెప్పాను కదా సండే రోజు. సో, ఆ రోజైతే ఎక్కడ చూసినా జనాలు ఫుల్లుగా. ఇంకా ముగ్గులు వేసే సీజన్ కదండీ సంక్రాంతి అంటే. దానికి డిజైన్ అచ్చులు ఉంటాయి కదా! అవి అలాగే చాలా అయితే అమ్ముతున్నారు. ఇంకా మార్కెట్ అంతా ఫుల్లు జనాలే. అయినా చూసారా ఇందాక తాటి నుంజలు, ఇది సీజనో కాదో నాకైతే తెలియదు కానీ తాటి నుంజలైతే మస్తుగా పెట్టినారు. ఇంక రేగి పండ్లకైతే ఫుల్లు డిమాండ్ అనమాట. ఇంకా రోడ్డు క్రాస్ చేసామో లేదో ఎక్కడ చూసినా కానీ ఇలాగా చిన్న చిన్న దీపాలు, ఇంకా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది కదండీ మళ్ళీ మట్టి కుండలలో వంటలు చేసుకోవడం అనేది. సో, అలాగ మట్టి కుండీలు, ఉండీలు, కలర్లు అన్నీ కూడా ఇంకా రోడ్ అంతా పట్టేసుకున్నారు. సో, మా బుడ్డిగాడేమో మా బావ పిల్లల్ని నేను అక్కడ షాప్ దగ్గర డ్రాప్ చేస్తా అంటే మా వోడు వెళ్ళలేదు. ఇంక మా బావకి చెప్పినాను, సర్లే బావ వాడు వస్తలేడు నేను తెచ్చుకుంటానులే అంటే, ఇంకా సరే అని మాతో పాటు నడిచినాడు. బాగా అలసిపోయినట్టున్నాడు మా మామ అంటే మా బావని చూడంగానే. మళ్ళీ వెళ్ళి స్కూటీలో కూర్చున్నాడు. సో, మా అక్కకి షాప్ ఉందండి. అంగడి అంటాం కదా! అంటే కొట్టు అని కొంతమంది అంటారు. సో, దాంట్లోకి కొన్ని సామాన్లు పిల్లలు తినేటివి ఉంటాయి కదా! అలాగ పెట్టుకుంటుంది. పెద్ద షాప్ ఏం కాదు. చాలా చిన్నదే అనమాట. సరే అనేసి ఇంగ మా అక్క షాప్ దగ్గర రాంగానే కొన్ని కుర్కురేలు, లేసు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ తీసుకుంటా ఉంటే, సరే ఇంగ నాకు నచ్చినటివి నేను తీసుకుంటూ ఉన్నాను. సో, ఇక్కడికి రాంగానే నాకు చిన్నప్పుడున్నప్పుడైతే చాలా గుర్తొచ్చాయి. ఇంకా పిల్లల కోసం అనేసి కొన్ని అంటే కొంచెం స్నాక్స్ లాగా ఉంటాయి కదా ఈవినింగు. అలాగ కొన్ని చకోడీల్లాగా తీసుకున్నాను. ఇది హోల్‌సేల్ అంగడి. సో, పల్లెటూరులలో చిన్న చిన్న షాపులు పెట్టుకున్నోళ్ళు, లేదంటే వీధుల్లో చిన్న షాపులు పెట్టుకున్నోళ్ళంతా కూడా ఇక్కడికే వస్తూ ఉంటారంట. సో, ఇంక చాలా తక్కువ ప్రైస్ ఉందంటే ఇంక సర్లే అబ్బా! ఇంక పిల్లలు కూడా ఈవినింగ్ ఏదో ఒకటి ఇవ్వడానికి ఉంటుంది కదా అనేసి నేను కూడా అయితే కొన్ని అయితే తీసేసుకున్నాను. సో, ఇక్కడైతే మేము షాపింగ్ చేస్తూ ఉన్నామా, సో, ఆ కొట్టులో ఉన్న ఆవిడైతే నేను వీడియో తీస్తున్నాను. ఆమె అడిగింది, "ఏంటమ్మా వీడియోలు, ఫోటోలు తీస్తున్నావు ఎందుకు?" అనేసి అనింది. అంటే ఏం లేదంటీ ఇలాగ మాకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో, మా అక్క ఇలా తీసుకుంటుంది కదా! సో, అందుకే వీడియో తీసుకుంటున్నానంటే, అవునా అనేసి అనింది. ఫస్ట్ అయితే భయపడిందంట. ఏమో ప్రెస్ వాళ్ళేమో అనేసి. అంటే లేదు లేదు ఇలాగ అంటే, అవునా అంటే మీకేం ప్రాబ్లం లేదు కదా! అంటే ఏం లేదులే నేను కూడా వస్తానా అనేసి అనింది. మీరు కూడా వస్తారు అంటే అవునా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కొంతమందయితే వద్దు తీయొద్దండి అంటారు కదా! సో, యూట్యూబర్‌గా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సొస్తది. అంటే కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమందికి ఇష్టం ఉండదు కదా! సో, అలాగా. సో, ఇంక నేనైతే మా కొన్ని తీసుకుంటే మా అక్క చూడండి ఎన్నెన్ని ఇంట్లో గూడా ఇన్ని తీసుకురాం గదా! సో, షాప్‌లేకనేసి ఇవన్నీ మొత్తమైతే వెతుక్కుంటూ ఉంది. ఇంకా పాప్‌కార్న్ చిప్స్ అంటండి బాబు! ఏవేవో వెరైటీగా చూసినాను ఈరోజు మాత్రం నేను. సో, వీటిల్లో మీకేదన్నా ఒక పేరు తెలిస్తే చెప్పండి. ఇదొచ్చేసి కర్నూల్‌లో మన టీజీ వెంకటేష్ కళ్యాణం ఎదురుగా టీజీ వెంకటేష్‌ది కళాక్షేత్రం అని ఉందండి. దానికి అపోజిట్‌లో ఉంటుంది హోల్‌సేల్ షాపు. ఇంకా మేము ఏమేమి తీసుకున్నామో అవన్నీ మొత్తం అయితే ఆ అన్న అయితే కౌంట్ చేసేసి ఒక బాక్స్‌లో మొత్తం కూడా ప్యాక్ చేసి ఇస్తాడంట. చూస్తున్నారు కదా! దీని ఎగ్జాక్ట్‌లీగా సి క్యాంప్‌లో అనమాట ఇదంతా గూడా. సో, ఇంక నేను కూడా కొన్ని నాకు కూడా తక్కువ ప్రైస్‌కే వీళ్ళంతా చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నోళ్ళే అనమాట వీళ్ళంతా. సో, మంచిగా అయితే ప్యాక్ చేసినారు. మొత్తం వచ్చేసి చూసారు కదా! ఎన్ని తీసుకున్నాం కదా! మొత్తం అయితే 14 అయింది. ఇంకా మా అక్క అనింది చాలా తక్కువకే ఇంకా అని. మా బావ అయితే అప్పుడే వచ్చాడు. ఇంకా ఇవి సామాన్లన్నీ తీసుకోవడానికి. మా అక్క స్కూటీలో కూర్చుంటుంటే, "నేనొస్తాను నువ్వు ఇక్కడే ఉండు" అంటే, "వద్దొద్దు బావ నేను నడుచుకుంటూ వస్తాను పదండి" అనేసి ఇంకా వాళ్ళనైతే వెళ్ళిపోయారు. నేనైతే ఇంక నడుచుకుంటూ వచ్చేసాననమాట. ఇంక నేను వస్తుంటే మా బావ, "అరే! చూడు పాపను ఒక్కదాన్నే వదిలిపెట్టామంటే, నేనేం తెలియని ఏరియానా బావ ఏం కాదులే" అన్నాను. సో, నేను వస్తుంటే చూడండి మా చిట్టి తల్లి ఇంక నన్ను చూసి ఉరికింత వచ్చేసింది. సో, ఇంకా మేము రైతు మార్కెట్ సైడ్ వెళ్ళినాం కదా! అక్కడ ఈ చెరుకులైతే అమ్ముతున్నారు. ఇది సండే వ్లాగ్ కదా! ఇంక నెక్స్ట్ డే వచ్చేసి భోగి, మకర సంక్రాంతి ఇంక ఇవన్నీ కనుమ నడుస్తాయి కదండీ! ఇంక సంక్రాంతి అప్పుడే ఎక్కువ
ఎక్కువగా మనకి చెరుకులు దొరుకుతాయి కదా. సో చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం అయితే తీసుకొచ్చాము. ఒక్క గన వచ్చేసి 30 రూపీస్ అన్న. సర్లే ఇంకా చాలా సంవత్సరాలు అయిందండి నిజంగా చెప్పాలంటే, 8, 9 సంవత్సరాలు అయింది. చెరుకు రసం తాగాను కానీ ఇలా చెరుకుని తీసుకుంటూ తినలేదు. ఆ రోజు సండే కదా, ఇంట్లో కూడా నాన్ వెజ్ చేశారు. ఇంకా మా ఎదురింట ఉన్న అవ్వ వచ్చి, ఏంటమ్మా తినకుండగా చెరుకులు తింటున్నారు అని అంటే, నేనండి వద్దు ఆంటీ చాలా సంవత్సరాలు అయింది, నాకు ఇంకా ఆకలి కూడా అనిపిస్తలేదంటే, ఇంకా అంటే చెరుకు తినాలి అన్న ఉద్దేశంతో చెప్పాను. మళ్ళీ చెరుకు తిన్నాక అన్నం తినలేరమ్మా, బాగా నోరంతా కట్ అయిపోతుంది అంటే, ఏదైనా కానీ ఇంకా తినాల్సిందే అనేసి లాగిచ్చేసాము. ఇంకా మీలో ఎంతమంది ఇంకా నాలాగా కూడా ఎవరైనా చెరుకులు తినకుండా ఉన్నారేమో కామెంట్ చేయండి. ఆ రోజు ఇంక నేను, మా పిల్లలు, మా అక్క అందరం కూర్చొని అయితే లంచ్ టైంలో ఇంకా చెరుకులు తినుకుంటూ కూర్చున్నాము. సో ఇలాగైతే ఇంకా మా అక్క షాప్లోకి వెళ్ళి అయితే అన్నీ తెచ్చుకున్నాను, నాకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాం అనమాట. మీలో ఎంతమందికి చిన్న చిన్న షాప్స్, చిన్నదని నేను తక్కువ చేయడం లేదు, షాప్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా సండే అయితే ఇలా గడిచింది. మరి మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ కలుస్తూ ఉంటామండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.